హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 గురించి తెలుసుకుందాం. చారిత్రక నేపథ్యం: యోగా భారతీయ సంప్రదాయం నుంచి వచ్చిన అమూల్య బహుమతి. దీన్ని విశ్వవ్యాప్తం చేసే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014 సెప్టెంబర్ 20న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 69వ సెషన్ ప్రారంభోత్సవంలో ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరపాలని ప్రతిపాదించారు. డిసెంబర్ 11న ఈ తీర్మానానికి 177 సభ్యదేశాల ఆమోదం లభించింది. ఈ విధంగా 2015 నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజును నిర్వహిస్తున్నారు. అంటే 2015 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా డేగా నిర్వహిస్తున్నాం అనమాట. 2025 యొక్క నిదానం యోగా ఫర్ వన్ హెల్త్. ఇది కంపల్సరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, యోగా వల్ల ప్రజలకు కలిగే ఉపయోగాలను తెలియజేసే లక్ష్యంతో ఏటా జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహిస్తారు. మన భారత ప్రాచీన సంప్రదాయాల్లో యోగా ఒక భాగం. ఇది శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. శ్వాసపై నియంత్రణ, ధ్యానం, వివిధ ఆసనాలు మొదలైనవి ఇందులో ఉండే ప్రధాన అభ్యాసాలు. నొప్పులు నివారించడం, రక్తపోటును అదుపులో ఉంచడం, నిద్రలేమి సమస్యలను అధిగమించడం లాంటివి ఎన్నో యోగాతో సాధ్యం. దీన్ని సాధన చేయడం వల్ల కలిగే విస్తృత ప్రయోజనాలను ప్రజలకు చాటి చెప్పడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2015 నుంచి స్టార్ట్ అయ్యింది. ప్రతి సంవత్సరం జూన్ 21న నిర్వహిస్తారు. 2020 యొక్క నినాదం యోగా ఫర్ వన్ హెల్త్ అండ్ వన్ హెల్త్. ఓకే, థ్యాంక్ యూ.